వెల్కమ్ టు కెరీ టైమ్స్. నేను దీపిక. ఆస్ట్రేలియా మరియు కెనడా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి, ఆస్ట్రేలియా మరియు కెనడాలో ఎలా స్థిరపడాలి, వీసా ప్రయోజనాలు ఏంటి, పిఆర్ కోసం అర్హతలు ఏవి, IELTS లో మంచి స్కోర్ ఎలా పొందాలి, పిఆర్ వీసా తర్వాత ఐటీ నాన్ ఐటీ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఎక్సెల్ ఇమిగ్రేషన్స్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే జహంగీర్. నమస్తే అండి. జహంగీర్ గారు, ఏ దేశాల కోసం మీరు ఇమిగ్రేషన్ అందిస్తారు? స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనం అన్ని కంట్రీస్కి చేస్తామండి, 4 కంట్రీస్కి. అండ్ స్టూడెంట్ వీసాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి కూడా చేస్తాం. ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇమిగ్రేషన్ సర్వీసెస్కి అప్లై చేయాలి. ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి దాంతో పాటు మనకి కెనడా పిఆర్ ఉంటుందండి, ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుంది, UK స్కిల్ వర్క్ వీసా ఉంటుంది, అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా ఉంటుందండి. అండ్ మీరు ఇంకా స్టూడెంట్ వీసాస్ గురించి ఒకవేళ హయ్యర్ స్టడీస్ గురించి వెళ్ళాలి అనుకుంటే ఎక్సెలా సైడ్ నుంచి ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అక్కడ వెళ్ళి మీరు బ్యాచిలర్స్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి మీరు చేయాలి అనుకుంటే ఏ కంట్రీకైనా వెళ్ళి చేసుకోవచ్చు అండి. ఆ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎక్సెలా సైడ్ నుంచి ఇంకా వాళ్ళకి జాబ్ అసిస్టెంట్స్ కానివ్వండి వీసా వచ్చిన తర్వాత, అండ్ PT IELTS ట్రైనింగ్ కానీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామండి. అంటే ఈ సర్వీసెస్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం. క్లయింట్స్కి హెల్ప్ అవుతుంది అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వడానికి. ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలామంది ఆస్ట్రేలియా ఇంకా దాంతోపాటు కెనడాకి అప్లై చేస్తున్నారు ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో పిఆర్ పైన. పిఆర్ అంటే మనకి పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటే మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే జహంగీర్ గారు, కెనడా పిఆర్, ఆస్ట్రేలియా పిఆర్, జర్మనీ జాబ్ సీకర్స్ ప్రయోజనాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి మనం ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకున్నాం అంటే అది ఆస్ట్రేలియా పిఆర్ వీసా అండి, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఈ వీసా అనేది మనకి 5 years ఆఫ్ వీసా వస్తుంది. ఓకే, 3 to 4 years తర్వాత ఇక్కడ సిటిజన్షిప్ వస్తుంది. వన్స్ సిటిజన్షిప్ వచ్చితే మీరు న్యూజిలాండ్ కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో పాటు ఇమీడియట్గా మీరు ట్రావెల్ కావచ్చు అండి. ఈ టోటల్ ప్రాసెస్ అనేది 8 months ఆఫ్ టైం అనేది పడుతుంది ఆస్ట్రేలియాకి. ఈ 8 months టైం ఎందుకు పడుతుంది అంటే చాలామంది అనుకునేది ఏంటి అంటే లెందీ ప్రాసెస్ అని. ఈ లెందీ ప్రాసెస్ ఎందుకు పడుతుంది అంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా జరగాలండి. డాక్యుమెంటేషన్ ప్రాపర్గా జరిగితే మనకి వీసా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి, ఆల్మోస్ట్ 100% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయలేరు. డాక్యుమెంటేషన్ ఎగ్జాక్ట్గా జరగాలి అంటే వచ్చిన వాళ్ళకి 6 monthsలో కూడా వీసా వచ్చి ఉంటుంది. డిపెండ్స్ మీరు డాక్యుమెంట్స్ ఎలా క్లయింట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వీసా కూడా అలానే వచ్చేస్తుందండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఆస్ట్రేలియాకి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 65 points. ఈ 65 points అనేవి మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా IELTS అండి. ఆస్ట్రేలియాకి వచ్చేసి మనం ఆస్ట్రేలియాకి మనం అకాడమిక్ IELTS రాయాలి ఆర్ అకాడమిక్ PTA, దీనిలో ఏది రాసినా నడిచిపోతుందండి. అండ్ దీనికంటే ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. క్లయింట్ అనేది మన దగ్గరికి వచ్చేసరికి అంటే క్లయింట్కి వేరే కంట్రీ ఏదైనా ఇంట్రెస్ట్ అయి ఉంటుంది, ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటారు లేదా రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఆ కంట్రీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టు మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఫస్ట్ వాళ్ళకి రాగానే ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్కి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళు అకాడమిక్ IELTSలో ఎంత తెచ్చుకోవాలి, PTలో ఎంత తెచ్చుకోవాలి అనేది తెలుస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏ వీసాకి ఎలిజిబుల్ అంటే 189 వీసాకి ఎలిజిబిలిటీయా లేదంటే 190 వీసాకి ఎలిజిబిలిటీయా అనేది మనకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ తెలుస్తుంది. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో ఫస్ట్ వచ్చేసి మనం ఎలిజిబిలిటీ 65 points వస్తే ఈజీగా వాళ్ళు ఆస్ట్రేలియన్ పిఆర్కి అప్లై చేయొచ్చు. ఈ 65 points వస్తున్నాయి లేదా మనం చెక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఈ ఆస్ట్రేలియాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. దాని తర్వాత వచ్చేసి వీళ్ళకి స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. స్కిల్ అసెస్మెంట్ ఏంటి లేదు, స్కిల్ అసెస్మెంట్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఓకే, ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏవైతే చదువుకున్నారో వాళ్ళ దానికి వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దానికి వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై అవుతాయి స్కిల్ అసెస్మెంట్కి. అండ్ ఈ స్కిల్ అసెస్మెంట్ రిజల్ట్ వచ్చేసి మనకి 1 month నుంచి 2 months లోపల ఎప్పుడైనా రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి ఆస్ట్రేలియాకి. వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఆఫర్ లెటర్ కానివ్వండి, రిఫరెన్స్ లెటర్స్ కానివ్వండి, లేదు అంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి, అవన్నీ ఉండాలి డాక్యుమెంటేషన్ చేయాలి అంటే. అండ్ దాని తర్వాత వాళ్ళ IELTS రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇంకా చాలామంది అంటే భయపడేది ఏంటి అంటే IELTS వస్తుందా రాదా, లేదా PT తెచ్చుకోవడం చాలా కష్టం,
ఇలా ముందు అప్లై చేసిన వాళ్ళకి రాలేదు, లేదంటే మా కజిన్స్ చేస్తారు, మా ఫ్రెండ్స్ చేస్తారని చాలా రూమర్స్ అని చెప్తుంటారు. అంటే డిపెండ్స్ అపాన్ అండి, మీ ప్రొఫైల్ కానివ్వండి, వాళ్ళ ప్రొఫైల్ కానివ్వండి, ఎప్పుడైనా కానీ కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వేరేలా ఉంటుంది, మన రిక్వైర్మెంట్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చూసుకోవాలి మన రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని బట్టి ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి టోటల్గా 30 days ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది ఫస్ట్ చెప్పిన తర్వాతనే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఐఎల్స్ అనేది ప్రిపేర్ అయ్యి రాస్తారండి. అండ్ దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ అనేది ఈఓఐలో వెళ్తుంది. ఈఓఐలో వెళ్ళిన తర్వాత అక్కడ మనకి 2 programs ఉంటాయి, అంటే సబ్ క్లాస్ అంటాం ఆస్ట్రేలియాకి. ఈ సబ్ క్లాసెస్లో 189 వీసా ఒకటి ఉంటుంది, 190 వీసా ఒకటి ఉంటుంది. 190 వీసా అంటే 189 వీసా అంటే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ 190 వీసా అంటే పర్టికులర్ ఒక స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అండి. చెక్ చేసుకుంటాం వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ ఐఎల్స్, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత మనం దానికి అప్లై చేస్తామండి. వన్స్ అక్కడ నుంచి వీసా వస్తే వాళ్ళకి ఐటీఐ, మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ వీసా అనేది గ్రాంట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆస్ట్రేలియాకి ఎవరైనా అప్లై చేయవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 45 వరకు ఉండాలండి. లేదు ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్న స్పౌస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అక్కడ స్పౌస్ కూడా ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎడ్యుకేషన్కి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఏదైనా పర్లేదండి, మాస్టర్స్ ఆర్ డిగ్రీ ఉంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. బట్ ఆస్ట్రేలియాకి అనేది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదండి. ఒకవేళ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మోర్ దెన్ 2 to 3 years ఉండాలి. అండ్ లేదు ఇర్రిలవెంట్ ఉంది, వాళ్ళు చదువుకునేది ఒకటి, వర్క్ చేసేది ఒకటి అంటే మోర్ దెన్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఆస్ట్రేలియాకి అనేది ఈజీగా అప్లై చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా చాలామంది అంటే ఈవెన్ ఐటీ, నాన్ ఐటీ పర్సన్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఆస్ట్రేలియాకి. జహంగీర్ గారు, స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? స్టూడెంట్ వీసాస్ కూడా ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం మాట్లాడుకునేది యాక్చువల్లీ ఎవరైతే సెటిల్ అవ్వాలి వాళ్ళ కోసం. అండ్ స్టూడెంట్ వీసా కూడా ఆల్మోస్ట్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. స్టూడెంట్ వీసా అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. హయ్యర్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళు ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దీనిలో తెలుస్తుందండి. అండ్ ఇంకోటి ఆస్ట్రేలియాతో పాటు మనం కెనడా పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. కెనడా పిఆర్ అనేది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇది కూడా మనకి 5 years ఆఫ్ వీసా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే 5 years వీసాలో మనం 3 years కంటిన్యూగా ఉంటే సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు చాలామంది యూఎస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేయాలని చాలామందికి ఉంటుంది. ఒకవేళ యూఎస్ వీసా రాకపోయినా కానీ మనం కెనడాలోకి వెళ్ళి 3 years ఉండి అక్కడ కూడా వెళ్ళొచ్చండి యూఎస్కి. అండ్ కెనడాలో కూడా ఆల్మోస్ట్ దీనికి ఎలిజిబిలిటీ పాయింట్ 67 అండి. దీని ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ అనేది దీనికి జనరల్ రాయాలి. మనం ఆస్ట్రేలియాకి చూసుకుంటే ఇక్కడ అకాడమిక్ రాయాలి, అండ్ కెనడాకి ఇక్కడ జనరల్ రాయాలండి. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకి పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో కూడా ఎవాల్యుయేషన్ చేస్తారు. ఇప్పుడు కెనడా పిఆర్ పైన పోతే ఎవరైనా వెళ్ళొచ్చండి. అండ్ ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, హెచ్ఆర్స్ కానివ్వండి, మేనేజర్స్ కానివ్వండి, టీఎల్స్ కానివ్వండి, ఏ సెక్టర్ అయినా వెళ్ళొచ్చు. ఐటీ, నాన్ ఐటీ, ఇప్పుడు హెల్త్ కేర్ వాళ్ళు చాలా వెళ్తున్నారు, ఐటీ పర్సన్స్ వెళ్తున్నారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు చాలా వెళ్తున్నారు, ఫార్మసిస్ట్ కానివ్వండి. కెనడాకి ఎవరైనా అప్లై చేయొచ్చు. మోర్ దెన్ 4 lakh జాబ్ ఆప్షన్స్ ఉన్నాయండి అక్కడ. ఈజీగా వాళ్ళు అప్లై చేసి కెనడాలో పిఆర్తో పాటు సెటిల్ కావచ్చు. అండ్ ఇక్కడ స్పౌస్ కూడా ఈక్వల్లీ వర్క్ చేసుకోవచ్చు. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, +2 వర్క్, మెడికల్ బెనిఫిట్స్ ఉంటుంది, ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు అండి. అండ్ ఇది కూడా టోటల్గా 8 months ఆఫ్ ప్రాసెస్. అంటే 8 months ఎందుకు అంటున్నానంటే డిపెండ్ అపాన్ ద డాక్యుమెంటేషన్. ఈ టోటల్ డాక్యుమెంటేషన్ చేయడానికి మీకు ఒక కేస్ ఆఫీసర్ అనేది ఉంటారు. ఆ కేస్ ఆఫీసర్ చెప్పిన డాక్యుమెంట్స్ మీరు టైం టు టైం సెండ్ చేస్తే ఈజీగా పిఆర్ అనేది వచ్చేస్తుందండి. అంటే ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి 100% ట్రై చేస్తారు డాక్యుమెంటేషన్ చేయడానికి. జస్ట్ మీ బాధ్యత ఏంటి అంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేంజ్ చేయడం, అదొకటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి కెనడాలో. దీనికి జాబ్ అసిస్టెన్స్ అంటే చాలామందికి డౌట్ ఏంటి అంటే వీసా వస్తుంది, నెక్స్ట్ జాబ్ ఎలా, వాళ్ళ కోసం జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి దీనికి ఎలిజిబిలిటీ చూసిన తర్వాత, అండ్ దీని ఎలిజిబిలిటీ ఎలా అంటే 67 points వస్తున్నాయా లేవా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో చెక్ చేసేది ఏంటంటే వాళ్ళ ఏజ్కి కానివ్వండి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి, అండ్ దాంతోపాటు వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి, పీటీలో ఎంత రావాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సిఆర్ఎస్ స్కోర్ ఎంత వస్తుంది కెనడాకి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని దీనిలో చెక్ చేసుకోవాల్సి వస్తుంది మనం. వన్స్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారంగా అక్కడ
ఎలాంటి జాబ్ ఆక్యుపేషన్ డిమాండింగ్లో ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. వన్స్ చెక్ చేసిన క్లయింట్కి కూడా సేమ్ రిపోర్ట్ మనం పంపిస్తాము, క్లయింట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై అవ్వాలి ఎండ్ ఆఫ్ ది డే, ఎందుకంటే వాళ్ళ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు కూడా క్లియర్గా ఉండాలి రిపోర్ట్. అంటే వాళ్ళ ప్రొఫైల్ అక్కడ ఎంత డిమాండింగ్ చేస్తుందని వాళ్ళకి తెలిసిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తామండి. దీంట్లో ఫస్ట్ వాళ్ళకి కెనడా ప్రాసెస్లో వాళ్ళకి వచ్చేసి ఒక కేస్ ఆఫీసర్ అనేది అసైన్ అవుతారు. ఆ కేస్ ఆఫీసర్ 8 months వాళ్ళకి త్రూఅవుట్ గైడెన్స్ అనేది ఇస్తారండి. ఈ గైడెన్స్లో ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈసీ అనేది జరుగుతుంది. ఈసీ ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అంటాం దాన్ని. వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వెరిఫై అవుతాయండి. ఆ వెరిఫై అంటే వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి వెరిఫై అవుతాయి. అండ్ దాని తర్వాత వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. ఇప్పుడు దీనికి ఏంటి అంటే ఏజ్ వచ్చేసి 45 వరకు అప్లై చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఇక్కడ 35 లోపల ఉంటే ఫుల్ పాయింట్స్ వస్తాయండి. 35 దాటితే పాయింట్స్ అనేది తగ్గడం అవుతుంది. ఆ పాయింట్స్ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుందండి అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్ రిక్వైర్మెంట్తో పాటు వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్స్ ఉందా, మాస్టర్స్ ఉందా అని చెక్ చేసుకుంటాం. అంటే గ్రాడ్యుయేషన్ ఉంటే వాళ్ళకి 2 years ఏ ఫీల్డ్లో ఉన్నా పర్లేదు, వాళ్ళు హెల్త్ కేర్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, దేంట్లో ఉన్నా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. జస్ట్ 2 years దీనికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎవరైనా కానివ్వండి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వ్యాలిడ్ ఉందా లేదా, ఎన్ని కంపెనీస్లో ఉంది, ఎన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అయ్యారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మినిమం 1 year అయినా ఒక కంపెనీలో వర్క్ చేయాలి మనకి పాయింట్స్ రావడానికి. అండ్ వాళ్ళ స్పౌస్ ద్వారా కూడా వాళ్ళు పాయింట్స్ తెచ్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఐఎల్స్ రాసినా కానివ్వండి, వాళ్ళ వెస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మా పాయింట్స్ అనేది మనకు రావచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా కానీ అక్కడ నుంచి పాయింట్స్ వస్తాయి మనకి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎక్స్ట్రా పాయింట్స్ అనేది వస్తాయి మనకి. ఓకే, అండ్ అక్కడ నుంచి మన ఆఫర్ లెటర్ వచ్చింది అంటే ఆ పాయింట్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి మన కెనడాకి. అండ్ దాని తర్వాత ఎడ్యుకేషన్ అసెస్మెంట్ తర్వాత వాళ్ళకి అనేది దీని కూడా ఐఎల్స్ ట్రైనింగ్ ఉంటుంది ఎక్సెల్ సైడ్ నుంచి. టోటల్ గైడెన్స్ ఇస్తాం స్టార్ట్ నుంచి, అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వాళ్ళకు పిఆర్ వీసా వచ్చే వరకు. అండ్ ఈ ట్రైనింగ్ కూడా వాళ్ళకి 30 days జనరల్ ట్రైనింగ్ ఇస్తాం. అండ్ చాలామంది దీనికి పీటీ కోర్ కూడా రాస్తారు మనం కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి వాళ్ళ ఐఎల్స్ రాసిన తర్వాత దాని తర్వాత వచ్చేసి వాళ్ళ ప్రొఫైల్ అనేది పూల్లో వెళ్తుంది. పూల్ అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటాం. ఆ పూల్లో మనకి 3 programs ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ పేరే ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి అండ్ ఏఐపిపి అండి. ఈ ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. అండ్ దాంతోపాటు వచ్చేసి పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏఐపిపి. ఓకే, ఈ ఫస్ట్ ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే ఎఫ్ఎస్డబ్ల్యూకి సెంట్రల్ అంటామండి. మనం కెనడాలో ఎక్కడైనా ఉండవచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ దీనికి ఏంటి అంటే మన సిఆర్ఎస్ రిక్వైర్మెంట్, మన ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఎంతవరకు మ్యాచ్ అవుతుందని చెక్ చేసుకోవాలి ఫస్ట్ అనేది. ఒకవేళ మ్యాచ్ అయింది అంటే అక్కడ కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ ఎఫ్ఎస్డబ్ల్యూ నుంచి వీసా వస్తే మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ ఆప్షన్ వచ్చేసి పిఎన్పి ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అండి. ఒకవేళ అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినా కానీ మన ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, మన సిఆర్ఎస్ రిక్వైర్మెంట్ కానివ్వండి, ఆ పర్టికులర్ స్టేట్కి మ్యాచ్ అయింది అంటే అక్కడ నుంచి కూడా మనకు వీసా వస్తుంది. అక్కడ నుంచి వీసా వచ్చినప్పుడు అక్కడ నుంచి వీసా వస్తే ఏదైతే స్టేట్ నుండి మనకు వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి. తర్వాత మనం ఎక్కడైనా వెళ్ళొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏఐపిపి అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి 4 states ఉంటాయి. ఈ 4 states నుంచి మనకు ఆఫర్ లెటర్ వస్తే మనం ఇక్కడ కూడా వెళ్తాం. అండ్ వన్స్ సైమల్టేనియస్గా మనం ఈ 3 programs చేస్తామండి. వన్స్ మీకు ఐటీ వస్తుంది, వీసా మన అప్లికేషన్ చేస్తే మనకు ఐటీ వస్తుంది, ఇన్విటేషన్ ఇస్తారు. ఆ ఇన్విటేషన్ వస్తే 90% ఆఫ్ వీసా అనేది కన్ఫర్మేషన్ వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఐటీ వస్తుందండి. ఐటీ తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్ అండ్ దాంతో వీసా గ్రాంట్ అవుతుంది. ఈ టోటల్ ప్రాసెస్ కూడా 8 months. అండ్ ఈవెన్ వచ్చిన వాళ్ళకి వితిన్ 6 monthsలో కూడా వీసా వచ్చింది. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఇక్కడ ఏంటంటే చాలామంది 1 monthలో వీసా రాదండి, లేదు అంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్ అప్లై చేశారు, లేదంటే బయట ఉన్న వాళ్ళు అప్లై చేశారు, వాళ్ళకి ఐఎల్స్ రాలేదు, వాళ్ళకి ఇట్లా 1 year అయిపోయింది, 2 years అయిపోయింది అని చాలామంది నాకు చెప్తుంటారు. ఒకటి 1 month 2 monthsలో పిఆర్ కాదండి, 6 monthsలో కావచ్చు డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తే. అండ్ 1 year 2 years ఎందుకు అవుతుందంటే వాళ్ళు ఐఎల్స్ సబ్మిట్ చేయకపోవడం వల్లనో, ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం వల్లనో అని జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీసా వచ్చిన తర్వాత అనేది నెక్స్ట్ చాలామందికి డౌట్ వచ్చిందంటే జాబ్ గురించి.
జాబ్ గురించి చాలా ఇష్యూస్ ఉంటాయి బయట మనకి. ఈ జాబ్ ఇష్యూస్ ఏంటి అంటే బయట జాబ్ దొరకలేదు, లేదంటే ఎక్కడ వెతుక్కోవాలి, పార్ట్ టైం జాబ్స్ కూడా లేవు, చేదో కొట్లాటలు అవుతున్నాయి, సంథింగ్ ఇలాంటి చాలా రూమర్స్ అనేది చెప్తుంటారు క్లయింట్స్ నాకు. అంటే వాళ్ళకి చెప్పేది ఒకటే, బయట గొడవలు ఉండొచ్చు అండి. ఓకే, బయట ఈ కంట్రీలోనే ఉంటాయి, డిపెండ్స్ అపాన్ దర్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ పైన. అంటే కెనడాలో ఇంతకుముందు జరిగింది ఒక గొడవ అనేది జరిగింది, అంటే కలిగిస్తాన్ అనే గొడవ జరిగింది, బట్ అది ఒక కమ్యూనిటీకి సంబంధించిన గొడవ. ఇప్పుడు దాని అందరు రిలేటెడ్ అది కాదు, ఎందుకంటే స్టూడెంట్ వీసాస్ ఉంటాయి, దాని రిలేటెడ్ కాదు, జస్ట్ ఒక కమ్యూనిటీకి సంబంధించింది అది. అండ్ ఇంకోటి జాబ్ ఇష్యూస్ వచ్చేస్తే మనకి జాబ్స్ పిఆర్ పైన ఉంటే ఈజీగా దొరుకుతాయండి. ఎందుకంటే మీరు పిఆర్ హోల్డర్ కాబట్టి మీ పైన ఏమి ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు ఎంప్లాయర్కి. పిఆర్ ఉంది కాబట్టి ఈజీగా జాబ్ ఎవరైనా కానీ ఇస్తారు మీకు. అంటే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి త్రూ స్కైప్, త్రూ మెయిల్ ద్వారా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే జాబ్స్ ఎందుకు దొరకంటే చాలామంది టెంపరీ వీసాస్ పైన ఉంటారు, అది రీజన్ చాలామంది జాబ్ దొరకకపోవడం వల్ల కూడా. పిఆర్ పైన ఉంటే ఎందుకంటే మా సైడ్ నుంచి కూడా మీకు జాబ్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది క్లయింట్స్కి. అంటే ఆల్రెడీ మా ఎక్సెల్ త్రూ వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్ వీసా పైన వాళ్ళు కానివ్వండి, లేదు అంటే పిఆర్ వీసా పైన వెళ్ళిన కూడా చాలామంది ఉన్నాడు. వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కానివ్వండి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం క్లయింట్స్కి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఎక్సెల్ అనేది కెనడా ఇంకా యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మాకు తెలిసిన రిఫరెన్సెస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి చాలా ఉంటాయి. కాబట్టి జాబ్ రావడానికి కూడా వన్స్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాలో చదువుకుంటూ కూడా ఉద్యోగం చేసుకోవచ్చా? ఎస్ చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు, పిఆర్ పైన వెళ్ళి కూడా చేసుకోవచ్చు అండి. స్టడీస్ పైన వెళ్ళారనుకోండి, అక్కడ వచ్చేసి ఎలా అంటే ఫస్ట్ 2-3 years చదువుకోవాలి. ఓకే, దాని తర్వాత వాళ్ళు వర్క్ పర్మిట్ నుంచి పిఆర్కి అప్లై చేయాలి. డైరెక్ట్ పిఆర్ పైన అంటే ఇమిగ్రేషన్ పైన వెళ్తే వాళ్ళకి అంత అవసరం ఉండదు, ఈజీగా జాబ్ దొరికేస్తుంది, అక్కడ జాబ్ చేసుకోవచ్చు. అండ్ చాలామందికి ఇంకో డౌట్ ఏంటి అంటే ఇక్కడ అక్కడ వెళ్ళి ఎక్కడ ఉంటారు ఏంటి అని చాలామంది కానీ దాని దగ్గర పోస్ట్ లార్నింగ్ సర్వీసెస్ కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. అంటే అక్కడ వెళ్ళి ప్రాపర్ గైడెన్స్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది గైడెన్స్ కూడా త్రూ అవుట్ ఎండ్ వరకు అనేది ఇస్తారు. లేదు అంటే డిపెండ్స్, ఇప్పుడు క్లయింట్కి ఎక్కడైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందో, వీసా వచ్చే ఛాన్స్ ఉందో అదే కంట్రీకి మనం మూవ్ చేస్తామండి. ఇప్పుడు 4 countries ఉన్నాయి, ఆస్ట్రేలియా, కెనడా, దాంతోపాటు యూకే, జర్మనీ కూడా ఉంది. ఇప్పుడు చాలామంది ఐఎల్స్ రాయలేను సార్ నాకు ఇది కదా అంటే, ఐఎల్స్ అనేది కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. స్టూడెంట్ వీసాకి ఒకలా వేరే మోడల్ ఉంటుంది, జనరల్ కెనడా పిఆర్కి ఒకలా ఉంటుంది, ఆస్ట్రేలియా పిఆర్కి ఒకలా ఉంటుందండి. ఇప్పుడు మీరు స్టూడెంట్ వీసాకి వెళ్ళి రాయాలి అనుకుంటే అక్కడ అకాడమిక్ అనేది ఉంటుంది మనకు. ఓకే, బట్ కెనడాకి రాయాలి అంటే జనరల్, ఆస్ట్రేలియాకి రాయాలంటే అకాడమిక్. ఇప్పుడు ఐఎల్స్లో కూడా వచ్చేసి మనకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని 4 modules ఉంటాయి. ఆ 4 modules ఇంత తెచ్చుకోవాలి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇంత వస్తేనే మనం పిఆర్కి అప్లై చేయొచ్చు, లేదంటే పిఆర్ రాదు. లేదు, పిఆర్ అర్హతలు ఏంటి, అది పిఆర్ ప్రాసెసింగ్ ఎంత టైం పడుతుంది? టోటల్ ప్రాసెస్ 8 months అండి. బట్ ఏంటి అంటే డిలే కావడం ఎందుకు డిలే అవుతుందంటే దీనివల్ల అండి, డాక్యుమెంటేషన్ ప్లస్ ఐఎల్స్. ఈ ఐఎల్స్ వల్ల ఏంటి జరుగుతుందంటే దీన్ని ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకుంటే ఈజీగా ఐఎల్స్ వస్తుంది. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారండి ఇక్కడ. ఈవెన్ more than 6 తెచ్చుకుంటారు. మినిమం స్కోర్ మనం పిఆర్స్కి అప్లై చేయాలి అంటే more than 6 ఉండాలి. పీటీలో ఈచ్ మాడ్యూల్లో more than 65 ఉండాలండి. డిపెండ్స్ వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ని ఎస్టిమేట్ చేసి ఒక స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ అనేది మనం తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఐఎల్స్ ప్లస్ పీటీ 2 scores ఉంటాయి. ఐఎల్స్లో జనరల్ ఐఎల్స్లో 6 ఉండాలండి. లేదు పీటీలో చూసుకునే ఈచ్ మాడ్యూల్లో 65. డిపెండ్స్ అంటే ఎస్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి 100% ట్రైనింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రైనర్స్ గైడ్ చేస్తారంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళని తెచ్చుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని గైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు లేకున్నా కానీ వితౌట్ ఐఎల్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా మనకి జర్మనీ ప్రాసెస్ అనేది ఉంటుందండి. జర్మనీలో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ మధ్యనే ఆపర్చునిటీ కార్డ్ అని వచ్చింది. అది ఇంతకుముందు జాబ్ సీకర్ వీసా అని ఉండే, అది 6 months ఉండే, ఇప్పుడు 1 year చేస్తారు ఆ వీసాని. జర్మనీ వీసా టోటల్గా మనకు 1 year వీసా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వితౌట్ ఐఎల్స్ అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరైతే వెళ్ళి జర్మనీలో జాబ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది మంచి ఛాన్స్ వాళ్ళకి. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది అంటే వాళ్ళకి ఐఎల్స్ అవసరం లేదండి. ఓకే, ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. జర్మనీకి కూడా మనకి 6 points ఉంటాయి. ఆ 6 points కూడా వాళ్ళ ఏజ్ కానివ్వండి, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ కానివ్వండి, ఎంతవరకు డిమాండ్ చేస్తుందో చెక్ చేసుకోవాలి. బట్ జర్మనీకి మనం అప్లై చేయాలి అంటే ఈ మినిమం ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వాళ్ళకి. అంటే ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో కానివ్వండి, సైన్స్ కానివ్వండి, టెక్నాలజీ కానీ, మ్యాథ్స్ ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. అది 1 year వీసా వస్తుంది, ఇంకొక 1 year ఎక్స్టెండ్ అవుతుంది. దాని తర్వాత వర్క్ పర్మిట్, బ్లూ కార్డ్, తర్వాత పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. యూకే టూరిస్ట్ వివరాలు, విజిట్ వీసా వివరాలు ఏంటి? యూకే కూడా అప్లై చేసుకోవచ్చు. డిపెండ్స్ అవ్వండి. ఈ 4 countries చూస్తాం క్లయింట్ ప్రొఫైల్ ఒకసారి వచ్చింది అంటే మన దగ్గరికి వాళ్ళకి
ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి ఈ 4 కంట్రీస్ ఏ కంట్రీ అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందో అదే కంట్రీ సజెస్ట్ చేస్తాం. ఈ 4 కంట్రీస్లో వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చండి. డిపెండ్స్ అపాన్ వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ ప్రొఫైల్ని బట్టి మనం ప్రాసెస్ చేస్తాం. యూకేకి వెళ్ళాలి అంటే యూకే కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. యూకే కూడా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 4 to 6 months ప్రాసెస్ అండి ఇది. దీంట్లో ఎలా ఉంటుందంటే దీని కూడా పాయింట్స్ ఉంటుంది. వాళ్ళకి మోర్ దెన్ 8 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీలో కానివ్వండి, నాన్ ఐటీలో కానివ్వండి, ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ ఎలిజిబిలిటీ వచ్చింది అంటే యూకేకి కూడా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. యూకే స్కిల్ వర్క్ వీసా అంటాం దాన్ని. దీనిలో ఎలా ఉంటుందంటే మనకి యూకేలో ఫస్ట్ 3 months అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేయాలండి. రెజ్యూమ్ మార్కెటింగ్ ఎందుకు అంటున్నానంటే నేను, ఎందుకంటే అక్కడ నుంచి స్పాన్సర్షిప్ వస్తేనే మనకి ఈ వీసా అనేది చేయొచ్చు. అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వస్తాయి, లేకుంటే ఈ వీసా అనేది చేయలేమండి మనం. ఇప్పుడు జర్మనీలో కూడా చూసుకుంటే వితిన్ 1 yearలో జాబ్ రావాలి, లేదు అంటే కమ్ బ్యాక్. ఎందుకంటే వితిన్ 1 yearలో వచ్చేస్తుంది ఈజీగా, నో ప్రాబ్లం. ఎందుకంటే జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆపర్చునిటీ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యూకే కూడా అంతే. ఇప్పుడు ఫస్ట్ 3 months అనేది మీరు రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. ఆ రెజ్యూమ్ మార్కెటింగ్లో వన్స్ ఇంటర్వ్యూస్ వచ్చిన తర్వాత మీరు జాబ్ క్రాక్ చేస్తే ఆఫర్ లెటర్ని బట్టి మనకి వర్క్ పర్మిట్ వస్తుంది 2 to 2.5 years. అండ్ దాని తర్వాత ఒక మోర్ దెన్ 4 to 5 years అయితే పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది యూకే స్కిల్ వర్క్ వీసా ప్రాసెస్ అండి ప్రజెంట్ అయితే. అండ్ దాన్ని కూడా ఈజీగా టూ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అండ్ టూరిస్ట్ వీసాస్, విజిట్ వీసాస్ కూడా చేస్తాం. ఆ టూరిస్ట్ వీసా, విజిట్ వీసాకి ప్రాసెసింగ్ ఎన్ని డేస్ పడుతుంది? టూరిస్ట్ వీసా, విజిట్ వీసా ఏం లేదండి. టూరిస్ట్ వీసా వచ్చేసి మనకి టూరిస్ట్ వీసా ఎవరైతే బయట కంట్రీస్కి వెళ్ళి అక్కడ తిరగాలి అనుకుంటున్నారో టూరిస్ట్ వీసాస్ కూడా వెళ్ళొచ్చు. టూరిస్ట్ వీసా ఏం లేదు, జస్ట్ హోటల్ బుకింగ్ ఇవన్నీ కావాలి. అది ఓన్లీ జస్ట్ 2 months ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ప్రాపర్గా ఫండ్స్ చూపించాలి, ఓకే, ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చూపించాలి. వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఏంటి, దాని దగ్గర లీవ్ లెటర్స్ ఇవన్నీ చూపించాలి. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూపించాలి. ఈజీగా టూరిస్ట్ వీసా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు టూరిస్ట్ వీసా అనేది సింపుల్ అండి, చాలా కంట్రీస్కి వస్తున్నాయి ఈ మధ్య. అండ్ దాంతోపాటు విజిట్ వీసా అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. విజిట్ వీసా ఇన్ ద సెన్స్ టూరిస్ట్ అండ్ విజిట్ వీసా సేమే ఉంటుంది. బట్ ఏంటి అంటే విజిట్ వీసాలో వాళ్ళకి ఇన్విటేషన్ కావాలి. ఓకే, ఎవరైతే అబ్రాడ్లో రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైతే ఉంటారో అక్కడ నుండి ఇన్విటేషన్ కావాలండి. ఇన్విటేషన్, పాస్పోర్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తారు. అండ్ వీళ్ళు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి రీజన్ అక్కడ, అంటే బర్త్డేనా లేదంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చెక్ చేస్తారనమాట. అండ్ వీళ్ళకి కొంచెం వెళ్ళాలి అంటే కూడా ప్రాపర్ రీజన్, కమ్బ్యాక్ రీజన్ కూడా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఇల్లీగల్ కూడా వెళ్తున్నారు కాబట్టి ప్రాపర్ కమ్బ్యాక్ రీజన్ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ ఇలా బిజినెస్ ఉందా, ఇక్కడ జాబ్ చేస్తున్నాయి, జాబ్ చేస్తే లీవ్ లెటర్, బిజినెస్ చేస్తే ఐటీ, ఇవన్నీ చూపించాలి. దాని కూడా ప్రాపర్ ఫండ్స్ అనేది ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ మనకి 6 months అనేది ప్రాసెస్, 2 months ప్రాసెస్ జరుగుతుందండి. విజిట్ వీసాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ టూరిస్ట్ వీసా, విజిట్ వీసా ప్రాసెసింగ్ చేసుకునే వాళ్ళు ఫండ్స్ ఎంత వరకు చూపించారు? ఫండ్స్ వచ్చేసి వాళ్ళకి 4 to 6 lakhs అండి. ఒక 2 months ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు చాలా అంటే ఎడ్యుకేషన్ ఫేస్ కండక్ట్ చేస్తుంటాము, స్పాట్ అసెస్మెంట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి చాలామంది నాకు వచ్చే కాల్స్ రిలేటెడ్ ఎలా ఉంటాయి అంటే జాబ్ వస్తుందా రాదా 1 monthలో అంటే చాలామందికి వచ్చింది, ఇలాంటి కాల్స్ వస్తాయి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఉంటే ఈజీగా 8 months ప్రాసెస్ అనేది జరిగితే మీకు పిఆర్ అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీరు ఏ వర్క్ అయినా చేసుకోగలుగుతారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు పిల్లలకు కూడా బెస్ట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, బెస్ట్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ కంట్రీస్లో ఈజీగా చెప్తుంది. ఈవెన్ నేను ఎడ్యుకేషన్ ఫేర్ ఎందుకు అన్నానంటే, ఎడ్యుకేషన్ ఫేర్ ఏంటి అంటే యాక్చువల్లీ ఎవరైతే అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారో పిల్లలు, వాళ్ళ కోసం రీజన్గా పాస్ అవుట్ అయి ఉంటారు ఒక 1 year గ్యాప్, 2 years గ్యాప్ తోటి. వాళ్ళు అనేది ఎడ్యుకేషన్ ఫేర్కి వచ్చి వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్, ఎక్కడ ఉండాలి ఏంటి అని తెలుసుకోవచ్చు. అంటే పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్కడ ఉంటే బెటర్, ఎక్కడ సేఫ్గా ఉంటారు, ఏ యూనివర్సిటీలో వాళ్ళకి పిఆర్ వస్తుంది, నెక్స్ట్ చదివిన తర్వాత ఎక్కడ అప్లై చేస్తే ఎంత ట్యూషన్ ఫీజెస్, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ ఎడ్యుకేషన్ ఫేర్ వస్తే ఏమవుతుంది అంటే అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. కాలేజ్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ కానీ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ కానివ్వండి, ఒకవేళ డైరెక్ట్ వాళ్ళు అప్లై చేయాలన్నా కానీ ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే అప్లై చేసుకొని స్పాట్గా ఆఫర్ లెటర్ కూడా తెచ్చుకోవచ్చు ఆ రిప్రజెంటేటివ్స్ తోటి. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫేర్ అలా ఉంటుంది. ఈవెన్ ఇంకోటి కూడా చేస్తాము, ఎవ్రీ మంత్ అనేది కండక్ట్ చేస్తుంటాం అనమాట. స్పాట్ అసెస్మెంట్ అంటాం మనం. ఆ స్పాట్ అసెస్మెంట్ ఏంటి అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళనేది ఆ ఈవెంట్కి వచ్చేసి చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఎక్కడైతే వీసా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో, లేదు అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయో, ఓకే, అండ్ వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ ఏజ్కి కానీ క్వాలిఫికేషన్కి కానీ ఎక్కడైతే బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయో
వాళ్ళని తెలుసుకోవచ్చు. డైరెక్ట్గా వాళ్ళు అప్లై చేసి స్పాట్ ఎవాల్యుయేషన్ చేసుకొని కూడా వాళ్ళు ఎంత ఎలిజిబిలిటీ, ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్, ఎంత ప్రాసెసింగ్ టైం పడుతుంది, ఏ కంట్రీ అయితే వాళ్ళకి బెస్ట్ అనేది అంతా ఆ ఈవెంట్లో తెలుసుకోవచ్చు వాళ్ళు. రైట్. ఇది కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీలో కానీ చదువుకునే స్టూడెంట్స్కి పేరెంట్స్ ఎక్కువ భయపడుతుంటారు అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉంటాయని. లివింగ్ ఎక్స్పెన్సెస్ యాజ్ ఇట్ ఈస్ అని డిపెండ్ అపాన్ ద యూనివర్సిటీ, వాళ్ళు ఈ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నది దాన్ని బట్టి ఉంటాయి. బట్ ఏంటి అంటే మనం ఇక్కడ మాట్లాడుకునేది ఎవరైతే అబ్రాడ్లో, ఎందుకంటే స్టూడెంట్ వీసా డిపార్ట్మెంట్ వేరేది ఉంటుంది, వాళ్ళు స్టూడెంట్ వీసా చూస్తారు. మనం చేసేది ఇప్పుడు నేను చేసేది ఎక్స్పర్ట్ వచ్చేసి ఇమిగ్రేషన్లో. ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఎక్సెల్ అనేది 2 చేస్తుంది, స్టూడెంట్ వీసా యాజ్ ఇట్ ఈస్ ఇమిగ్రేషన్ అండి. ఓకే, స్టూడెంట్ వీసా అయితే ఓన్లీ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు చదవడానికి వెళ్ళాలి అంటే బ్యాచిలర్స్, మాస్టర్స్, డబుల్ డిగ్రీ ఏదైనా కానివ్వండి అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. వాళ్ళు అన్ని కంట్రీస్ చేస్తారు, మేబీ కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ప్రతి ఒక్క కంట్రీ చేస్తారు. అండ్ ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఈ 4 కంట్రీస్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ అండ్ యూకే. అంటే చాలామందికి ప్రజెంట్గా అప్లై చేస్తున్న వచ్చేసి జర్మనీ అండ్ కెనడా అండ్ ఆస్ట్రేలియా, ఈ 3 కంట్రీస్కి చాలామంది అప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా కానీ 30+ ఉన్నా కానీ ఒక 28 ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న పర్సన్స్ చాలామంది అనేది పిఆర్కి అప్రోచ్ అవుతారు. ఓకే, రైట్ జహంగీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, వీసా ప్రాసెసింగ్, పిఆర్ ప్రాసెసింగ్ గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి వాళ్ళ కెరీర్ టైమ్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మాతృకు సెలవు, నమస్తే.